తెలంగాణ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు సమీపించబోతున్న దశలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా ముందుకు సాగుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి ధీటైన పోటీ ఇచ్చి అన్ని చోట్ల అభ్యర్థులు పోటీ పెట్టి తను పాలేరులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నటువంటి షర్మిల చివరి నిమిషంలో బేషరతుగా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చి ఎన్నికల నుంచి వైదొలిగారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో షర్మిల పాత్ర, షర్మిల ప్రమేయం మీద రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన అంశాలు మనం ఈరోజు సమీక్షించుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ని గంట గుర్తు మీద క్లిక్ చేసి సబ్స్క్రైబర్లుగా నమోదు కావాల్సిందిగా కోరుతున్నాం. ప్రధానంగా వైఎస్ కుటుంబానికి చెందిన షర్మిల, తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో ఉన్నాయి. 3-4 ఏళ్ల క్రితం తెలంగాణలో వైసీపీ తెలంగాణ పార్టీని షర్మిల స్థాపించారు. ఆ సందర్భంగా జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి మరికొంతమంది ద్వారా అక్కడ కేసీఆర్కి వ్యతిరేకంగా పార్టీని ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ అవి ఫలించలేదు. షర్మిల పార్టీని ఏర్పాటు చేశారు, పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారు. కేసీఆర్కి వ్యతిరేకంగా అధికార పార్టీని రకరకాలుగా ధర్నాలు, పికెటింగ్లతో ఉక్కిరి చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో వైకాపా తెలంగాణ విభాగాన్ని కలపాలని ప్రయత్నాలు చేశారు. కలుపుకోవడానికి దశలవారీగా చర్చలు జరిగాయి. ఆ చివరి నిమిషంలో అది వాయిదా పట్టడంతో ఆమె బేషరతుగా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు. ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికల ముందు షర్మిలాను పీసీసీ అధ్యక్షురాలుగా పెట్టి పీసీసీ అధ్యక్షురాలు బాధ్యతలు ఇచ్చి ఆమె ఆధ్వర్యంలో ఎన్నికల క్యాంపెయిన్ నడపాలనేటువంటి ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. దీనికి అనుగుణంగా ఇప్పటికే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు షర్మిలతో చర్చలు జరుపుతున్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మాణిక్యరావు ఠాగూర్ని నియమించారు. ఆయన తెలంగాణలో ఆయన నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మాణిక్యరావు ఠాగూర్ ఆధ్వర్యంలో షర్మిలాని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అంటే 10 ఏళ్ల నుంచి విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పూర్తిగా తెరమరుగైపోయింది. అయినా కొంతమంది ఆ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. ప్రధానంగా కేవీపీ రామచంద్రరావు, తర్వాత రఘువీరారెడ్డి, శైలజానాథ్, మస్తాన్ వలి, తర్వాత పల్లంరాజు, కాసు కృష్ణారెడ్డి, జేడీ శీలం, ఇట్లా ఇంకా గుంటూరులో ఎల్లీశ్వరరావు, రకరకాలుగా పాత తరం వాళ్ళు ఇంకా ఆ పార్టీని అంటిపెట్టుకొని అలానే ముందుకు సాగుతూ ఉన్నారు. ఇప్పుడు షర్మిల గన కాంగ్రెస్ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరిస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కొంత పుంజుకునే అవకాశాలు ఉన్నాయని అటువంటిది పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవైపు సుమారుగా 4 రోజుల క్రితం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దాంతో ఇక్కడ దాని ప్రభావం ఉంటుందనేటువంటి ఫీలింగ్ కొంతమందికి ఉంది. అంటే తెలంగాణలో అధికార పార్టీ ఓడిపోవటం, రేపు ఇక్కడ కూడా అధికార పార్టీ వైకాపా ఓడిపోతుందనేటువంటి వాతావరణం వచ్చింది. ఈ 2024 కాకపోయినా 29 నాటికైనా మనం ఇక్కడ బలీయమైన శక్తిగా ఎదగాలనే దీర్ఘకాలిక ప్రణాళికతో షర్మిలాని కాంగ్రెస్ తెర మీద తీసుకొచ్చింది. ఇప్పుడు ఆమెని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు, కాంగ్రెస్లో చేరొద్దని జగన్కు సంబంధించినటువంటి కొంతమంది షర్మిలతో రాయబారం నడుపుతున్నారు. ఆయన బంధువులు, తర్వాత మిత్రులు, వైఎస్ కుటుంబానికి సన్నిహితులుగా ఉన్న వాళ్ళతో రాయబారాలు నడుపుతున్నారు. అయినా కూడా ఆమె షర్మిల వీటిని పట్టించుకోవట్లేదు. మధ్యలో అనేకసారిగా కుటుంబాల మధ్య, ఇద్దరి మధ్య వచ్చినటువంటి గొడవలు, రకరకాల పరిణామాలతో ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరును కూడా తప్పుపట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొక అడుగు ముందుకేసి బాబాయ్ వివేక హత్య కేసులో ఆమె నేరుగా సిబిఐ దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్పింది. ఏది అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా. అంటే ప్రధానంగా జగన్ జైలులో పడ్డప్పుడు 2014 కంటే ముందు అప్పటి నుంచి ఆమె వైఎస్ తరపున, జగన్ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. గత ఎన్నికల్లో షర్మిల, విజయమ్మ కూడా నేరుగా రోడ్ షోలు చేసి జగన్కు ఓట్లేయాలని ప్రచారం చేశారు. ఆ తర్వాత ఆమెకు రాజ్యసభ సీటీ లేదని కానీ, ఎమ్మెల్సీ కానీ ఎటువంటి ప్రోటోకాల్ పదవి ఇవ్వలేదనేటువంటి అసంతృప్తితో రగిలిపోయింది. తర్వాత కుటుంబ పరంగా వచ్చిన ఆస్తుల పంపకాల్లో కూడా భేదాభిప్రాయాలు వచ్చాయని అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకవైపు ఆమె భర్త బ్రదర్ అనిల్ క్రిస్టియన్ మత సంస్థలను కూడగట్టి జగన్కు వ్యతిరేకంగా కొంచెం ప్రచారం చేస్తూ ఉన్నాడు. వీటన్నిటిని పరిశీలిస్తే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల కాంగ్రెస్ తరపున పీసీసీ పగ్గాలు చేపట్టి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ,
25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని బరిలో దించితే వైకాపా ఓటు శాతం కొంత చీలిపోతుందనేటువంటి ఫీలింగ్ ఉంది. అంటే ఇప్పటికి కూడా కాంగ్రెస్లో మిగిలినటువంటి పాతతరం నేతలు తిరిగి కాంగ్రెస్ని యాక్టివ్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటు అధికార పార్టీలో సీటు రాని మాజీ కాంగ్రెస్ నేతలంతా, తర్వాత అసంతృప్తిగా జగన్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ అసంతృప్తిగా ఉన్నటువంటి వైఎస్ అభిమానులు వీళ్ళంతా కూడా షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు ఇటు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ రెండు ప్రభుత్వాలు, ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇటు కర్ణాటకలో డీకే శివకుమార్, ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఈ కుటుంబాలతోటి వాళ్ళ సహకారంతో ఇక్కడ కొంత కాంగ్రెస్ పుంజుకోవడానికి కొంత ప్రయత్నాలు ఈ ప్రయత్నాలన్నీ ఉపయోగపడతాయనే ఫీలింగ్లో ఉన్నారు. ఇప్పటికే ఆమె 2-3 రోజుల్లో ఢిల్లీ వెళ్ళి బేషరతుగా వైకాపా తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో కలిపేసి ఆమె ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజించిన తర్వాత రాష్ట్రాల్లో కానీ ఒక జాతీయ పార్టీకి మహిళలు అధ్యక్షులుగా ఉన్న సందర్భాలు లేవు. అంటే వైకాపా ప్రాంతీయ పార్టీకి విజయమ్మ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న అధ్యక్షుడు మాత్రం జగనే. అదే తరహాలో కాంగ్రెస్లు గతంలో కూడా పిసిసి అధ్యక్షులుగా మహిళలు ఎవరు పనిచేయలేదు. తెలుగుదేశం పార్టీలో కూడా అంతే. జాతీయ పార్టీలో ఎప్పుడు కూడా ఈ ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసే అవకాశం షర్మిలాకి రాబోతుంది. అది ఒక రికార్డుగా ఉంటుంది. ఒకవేళ షర్మిలాగాన కాంగ్రెస్లో చేరి పగ్గాలు చేపడితే ఆమె కడపలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా సోషల్ మీడియాలో చెబుతుంది. అదేగాన కడప ఎంపీగా బరిలో దిగితే జనసేన తెలుగుదేశం పార్టీలు షర్మిలాకు మద్దతుగా, అంటే అవినాష్ రెడ్డి జగన్ రెడ్డికి వ్యతిరేకంగా, అంటే వైకాపాకు వ్యతిరేకంగా షర్మిలాకు మద్దతు ఇచ్చిందంటే అక్కడ పోటీ తీవ్రంగా ఉంటుంది. ఈ కూటమికే సిపిఐ సిపిఎం మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ ఇతర పార్టీలన్నీ షర్మిలాకి మద్దతు ఇస్తే అక్కడ పోటీ నువ్వానే దశకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద షర్మిల రాజకీయ వ్యూహంతో జగన్ శిబిరం బెంబేలెత్తిపోతూ ఉంది. ఇప్పుడు ఆ షర్మిలగాన ఒక స్టెప్ తీసుకుంటే వైఎస్ అభిమానులంతా కూడా కాంగ్రెస్ గొడుగు కిందకి చేరే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే వైకాపా ఓటు బ్యాంక్లో చీలిక వస్తుంది. అది పరోక్షంగా జగన్ నాయకత్వాన్ని, ప్రభుత్వాన్ని దెబ్బతీస్తుంది అనేటువంటిది భావన సీనియర్ కాంగ్రెస్ నేతల్లో ఉంది. దీంతో మొత్తం మీద ఈ 3-4 రోజుల్లో, అంటే ఎన్నికలకు ముందే ఈ పరిణామాలు అనేవి కూడా అధికార పార్టీని ఉక్కిరిపిక్కిరి చేస్తున్నాయి. ఒకవైపు ఇన్ఛార్జీలను మార్చడం, ఒకవైపు సొంత సోదరే కాంగ్రెస్లో చేరి ప్రత్యర్థిగా బరిలో రాబోవటం, ఇటువంటి సమస్యలు కొత్త చిక్కులన్నీ తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే సీట్ లేదన్నాక ఇన్ఛార్జీలంతా కూడా ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. కొంతమంది తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిస్తే కొంతమంది జనసేన నేతను కలిశారు. ఒక 4-5 నెలల క్రితమే 4 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే 4గురిలో ఇప్పటికే వాళ్ళు, అంటే నెల్లూరులో 3, తాడేపల్లి 4 ఎమ్మెల్యేలు పోయి తెలుగుదేశంలో చేరారు. తర్వాత నర్సాపురం ఎంపీ త్రిపులార్ 3 ఏళ్ల నుంచి పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన రేపు వచ్చే ఎన్నికల్లో నర్సాపురం నుంచి ఉమ్మడి అభ్యర్థి, తెలుగుదేశమా జనసేన సంబంధం లేదు, ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ ఉమ్మడి అభ్యర్థి రఘురామకృష్ణరాజు అనే పేరు ప్రచారంలో ఉంది. ఇలా అధికార పార్టీలో అసమ్మతి రాగాలు, ఈ గ్రూపులు పోరు, ఇవన్నీ ఒకవైపు సతమతమవుతుంటే మరోవైపు షర్మిల చేరిక ఇంకా ఆ పార్టీ నేతలని అల్లకల్లోలానికి చేస్తుంది. నిజంగానే కానీ షర్మిల పిసిసి పగ్గాలు చేపట్టి విజయవాడ కేంద్రంగా నవ్యాంధ్రప్రదేశ్లో రాజకీయాలు నడిపితే ఇటు పక్కనే తాడేపల్లిలో ఉన్నటువంటి సోదరుడు జగన్కి సవాల్ విసినట్టుగా ఉంటుంది. షర్మిల నాయకత్వంలో, అంటే పాతతరం కాంగ్రెస్ నేతలంతా తిరిగి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నిలబెట్ట కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాలు ఏ మేరకు సఫలం అవుతాయనేదో వేచి చూడాల్సిందే.